హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాసులో మనము ఇన్విజిబుల్ నెక్ పైపింగ్ అయితే చూద్దాము. కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. అయితే ఇంతకుముందు వీడియోలో మనము ఇదే డ్రెస్ కటింగ్ అయితే నేను పెట్టాను. చాలా తక్కువ కొలతలతో మన కస్టమర్స్ ఇచ్చే ఆది డ్రెస్ కొలతలతో చాలా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఆ వీడియోలో చాలా వివరంగా అయితే చూపించాను. అలానే హ్యాండ్ పీస్కి మధ్యలో అతుకులు వచ్చేటప్పుడు, అలానే సింగిల్ పాదం లేకుండా హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఈ వీడియోస్ అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఆ వీడియో చూడండి, చాలా ఈజీ మెథడ్లో అర్థమవుతాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా, కింద గేర్ మనకు వస్తుంది కదా, ఈ ఎడ్జ్ భాగంలో వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి నేనైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఎడ్జ్ మొత్తము మనము ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేయాలి. అలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒకసారి ఫోల్డింగ్ చేసి ఇంకొకసారి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది. రెండు కుట్టులు అయితే దీనికి లైనింగ్కి అయితే అవసరం లేదు, ఒక కుట్టు అయితే సరిపోతుంది. ఇదే విధంగా మనమైతే వేసేద్దాం. ఇలా వేసాక మనము నెక్ రౌండ్ అయితే ఈ పీస్కి అయితే మనం కట్ చేయలేదు కాబట్టి నెక్ రౌండ్ అయితే మనం ఒకసారి కట్ చేసుకుందాం. అయితే ఎప్పుడైనా సరే నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు మీకు నీట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే మరీ డీప్ నెక్ అయితే తీయకూడదు. డీప్ అంటే రౌండ్లో మనం ఒక పావు ఇంచు అలా తీస్తాం చూడండి, అలా తీసేటప్పుడు రౌండ్ అనేది మీకు కరెక్ట్గా అయితే సెట్ అవ్వదు. కొద్దిగా ఒక హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు లేదంటే 1 ఇంచ్ రౌండ్ తీసేటప్పుడు మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సరేనా? ఇప్పుడు వచ్చేసి డ్రెస్ క్లాత్ ఎడ్జ్ భాగంలో ఇంతకుముందు అయితే మనము లైనింగ్కి ఎలా ఎడ్జ్ల్లో ఫోల్డింగ్ చేసామో ఇప్పుడు డ్రెస్కి కింద గేర్ భాగంలో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. మళ్ళీ అటు సైడ్ లాస్ట్ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు, 2 కుట్లు అయితే దీనికి వేయాలి. డ్రెస్ క్లాత్కి 2 కుట్లు వేయాలి. సరేనా? ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ అయితే నేను పైపింగ్ థ్రెడ్తో నేనైతే కొలుసుకుంటున్నాను. మనకి ఎంత అయితే పైపింగ్ థ్రెడ్ అవసరమో దానికంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువే తీసుకుంటే బాగుంటుంది. సరేనా? ఇప్పుడు క్లాత్ అయితే మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేస్తామో మనము రౌండ్కి అయితే వేస్తున్నాం కాబట్టి మనకు క్రాస్ పీసులు అయితే కావాలి. సరేనా? స్ట్రైట్ పీసులు కాకుండా క్రాస్ ఒక 1 ఇంచ్ వెడల్పు అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ కొంచెం తక్కువైనా పర్వాలేదు వెడల్పులో, ఎందుకంటే మనం ఇక్కడ ఫోల్డింగ్లు ఏమీ చేయము, లోపలికైతే పైపింగ్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ సరిపోతుంది. ఈ పీసులన్నిటికీ నేనైతే ఇక్కడ అతుకులు అయితే వేసుకున్నాను. చూసారా? ఇలా అతుకులు వేసుకున్నాక సెంటర్కి పైపింగ్ పెట్టేసి మనం అలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఉన్న క్లాత్లో మనకి 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఆ క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టేసి అలా ఫోల్డింగ్ చేసి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ డబుల్ పాదం మీదే చూపిస్తున్నాను, సింగిల్ పాదం అయితే లేదు. మీకు సింగిల్ పాదం మీద ఈజీగా రావాలి అంటే, డబుల్ పాదం మీద ఈజీగా రావాలి అనుకుంటే మీరు పైపింగ్ థ్రెడ్ అనేది సన్నది తీసుకోండి. ఇప్పుడు రౌండ్ పక్కనే మనము పైపింగ్ క్లాత్ ఒక 1/4 ఇంచ్ వదిలేసి పెడితే సరిపోతుంది. పైపింగ్ వచ్చేది లెఫ్ట్ సైడ్ అయితే మనకి పైపింగ్ థ్రెడ్ ఉండాలి, ఖర్చు అనేది రైట్ సైడ్కి ఉండాలి. రౌండ్ చుట్టూ కరెక్ట్గా 1/4 ఇంచ్ అయితే వదిలేసి మీరు ఆ విధంగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీరు ఒక లైన్ కొట్టుకోండి, ఒక 1/4 ఇంచ్ వదిలేసి రౌండ్ చుట్టూ ఒక లైన్ అయితే తీసేసండి. ఆ లైన్ మీదే పెట్టేసి కుట్టేసండి. మీకు రౌండ్ షేప్ మిస్ కాకుండా కరెక్ట్ రౌండ్ షేప్లో ఎక్కువ తక్కువ ఖర్చు లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఆ టిప్లు అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనమైతే స్టిచ్ చేసుకున్నాం కదా, మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మెయిన్ క్లాత్ అయితే పెట్టుకుందాం. ఈ మెయిన్ క్లాత్ నేను ఉల్టాలో పెట్టాను. చూడండి, ఇలా ఉల్టాలో పెట్టి ఇలా సర్దేసుకొని మనము కుట్టడానికి మనకి నీట్గా కనిపించట్లేదు కదా, కాబట్టి ఇలా ఉల్టా చేసుకుంటున్నాను. మనం కుట్టేయాలంటే మనం ఎక్కడ కుట్టాలి అనేది మనకు కనిపించాలి కాబట్టి నీట్గా ఇలా తిరగేసుకొని కింద క్లాత్ వచ్చేసి సీదాలో ఉంది, అబ్జర్వ్ చేయండి. మన లైనింగ్ క్లాత్ వచ్చేసి ఉల్టాలో ఉంది. అలా పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు పాయింట్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు ముందే మనం అయితే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ వచ్చేసి ఒక సైడ్ తక్కువ వచ్చేస్తే
షోల్డర్ మిస్ అయిపోతూ ఉంటుంది. షోల్డర్ కరెక్ట్గా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది. కాబట్టి షోల్డర్కి ఇటువైపు ఒక 1 ఇంచ్ అటువైపు ఒక 1 ఇంచ్ ఉండేటట్టు రౌండ్ షేప్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని అవసరమైతే మీరు పిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ పిన్స్ ఏమి యూజ్ చేయట్లేదు. మనకి ఇంతకుముందు కుట్టిన పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ కుట్టు మీదే మనమైతే ఇప్పుడు వేసేస్తే సరిపోతుంది. సరేనా? మనం నీట్గా అలా పట్టుకొని కుట్టేస్తే సరిపోతుంది. మనకి ఏమీ నీట్గా అయితే వచ్చేస్తుంది, అటుగా ఇటుగా ఏమైతే వెళ్ళదు. ఈ విధంగా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు రౌండ్ మధ్యలో ఉన్న క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కటింగ్ చేసుకుందాం. ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆ ఎడ్జులో అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఉంటుంది కదా, ఆ 1/2 ఇంచ్ అన్నది మనం రౌండ్లో అక్కడక్కడ చిన్న చిన్న కట్లు అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. సరేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన వీడియోని. చూడండి, పైపింగ్ థ్రెడ్ అనేది మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి ఇటు లైనింగ్ సైడ్ కానీ మెయిన్ క్లాత్ సైడ్ కానీ ఖర్చు అయితే ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు లైనింగ్ లోపల పెట్టేసాం కదా, లోపల పెట్టేసి లైనింగ్ కూడా నీట్గా సర్ది పెట్టుకోవాలి. అలా నీట్గా లైనింగ్ సర్దిపెట్టి పైపింగ్ పక్కనే పాదం ఖర్చు వదిలేసి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే, పైపింగ్ మనకు నీట్గా కనిపించాలంటే క్లాత్ అనేది పక్కకి కొంచెం గుంజుతూ ఉండాలి. క్లాత్ అనేది లూజు వదిలేయకూడదు. లూజు వదిలేస్తే ఏమవుతుందంటే ఈ లూజ్ అనేది పైపింగ్ పక్కకి వెళ్ళిపోతుంది. పైపింగ్ మనకి నీట్ ఫినిషింగ్ అయితే కనిపించదు. కాబట్టి క్లాత్ కొద్దిగా గుంజినట్టు ఉంటే చూడండి, ఇక్కడ కూడా మనకి ఖర్చు పాయింట్ అయితే ఏమీ కనిపించట్లేదు. అలానే నీట్గా పైనకి లోపలికి లైనింగ్ సైడ్ నీట్గా ఉంది. మనకి లోపలికైతే ఖర్చు వెళ్ళిపోయింది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. మనం ఇక్కడ వేరే క్లాత్ కానీ బక్రం కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ స్టిచ్ అయితే వేద్దాము. ఒక సైడ్ వేసేటప్పుడు లైనింగ్ సైడ్ అయితే నీట్గా ఇలా సర్దుకొని లైనింగ్ పక్క నుండి వేయండి. ఇంకొక వైపు వేసేటప్పుడు మెయిన్ క్లాత్ సైడే వేయాలి. ఇలా వేసుకుంటే మనకి నీట్గా అయితే ముడతలు లేకుండా చాలా జాగ్రత్తగా అయితే వచ్చేస్తుంది. ఇలా మనము అవుట్ స్టిచ్ అనేది ఈ విధంగా మనమైతే వేసుకోవాలి. వేసేటప్పుడు లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ముడతలు ఏమైనా ఉన్నాయా లేదా అని చేత్తో నీట్గా ఇలా సర్దుకొని మనం ఈ కుట్టు వేసేస్తే సరిపోతుంది. మనకి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఇన్విజిబుల్గా మనకి నీట్గా వచ్చేస్తుంది. నీట్ లుక్ అయితే మనకైతే ఉంటుంది. చూడండి, అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.